హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మనం బ్రోనర్ బోధనా సిద్ధాంతము గురించి డిస్కస్ చేద్దాం. బ్రోనర్ బోధనా సిద్ధాంతము లేదా బ్రోనర్ శిక్షణ సిద్ధాంతము లేదా బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము, బ్రోనర్ బోధనా సిద్ధాంతము లేదా బ్రోనర్ శిక్షణ సిద్ధాంతము, బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అని దీనికి పేర్లు. అమెరికాకు చెందిన జెరోమ్ బ్రోనర్ ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించి నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించి తన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించి నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించి తన ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రకటించారు. బ్రోనర్ రచించిన ప్రముఖ గ్రంథం ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రోనర్ రచించిన ప్రముఖ గ్రంథం ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ గ్రంథము పాఠ్య ప్రణాళిక రచనకు, బోధనా కార్యక్రమాలకి మూలమైంది. ఈ గ్రంథము పాఠ్య ప్రణాళిక రచనకు, బోధనా కార్యక్రమాలకి మూలమైంది. బ్రోనర్ బోధనా సిద్ధాంతం యొక్క ముఖ్య భావనలను ఇప్పుడు చూద్దాం. ఏ విషయ మూలాలైనా, ఏ వయస్సులో వారికైనా, ఏ వికాస దశలో అయినా ఏదో ఒక రూపంలో వారికి అర్థమయ్యే విధంగా నేర్పించవచ్చు అంటారు బ్రోనర్. అనగా అభ్యసనానికి పరిపక్వతతో సంబంధం లేదని చెప్తారన్నమాట బ్రోనర్. అభ్యసనానికి పరిపక్వతతోటి సంబంధం లేదని చెప్తారు. పియాజేతోటి స్ఫూర్తి పొందినప్పటికీ పరిపక్వత విషయంలో వారిని వ్యతిరేకించారు. ఈయన పియాజేతోటి స్ఫూర్తి పొందినప్పటికీ పరిపక్వత విషయంలో వారిని వ్యతిరేకించారు. వ్యక్తిలో ఉండే ఆసక్తి, కుతూహలము అభ్యసనానికి ప్రధాన అంశాలుగా భావించారు. ఏముండాలి వ్యక్తిలో అభ్యసనానికి ప్రధాన అంశాలుగా అంటే ఆసక్తి, కుతూహలం అనేవి అభ్యసనానికి ప్రధాన అంశాలు. ఇవి వ్యక్తిలో ఉంటాయి. నెక్స్ట్, బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు మరియు సలహాదారుడిగా విషయ నిర్మాణాన్ని చేసే వ్యక్తిగా మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డాడు. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు మరియు సలహాదారుడిగా విషయ నిర్మాణాన్ని చేసే వ్యక్తిగా మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డాడు. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం పట్ల దృష్టి సారించాలని, అంతేకాని అభ్యసన అంశాల పట్ల కాదని బ్రోనర్ అభిప్రాయపడ్డారు. అలాగే అభ్యసన అంశాలను ఉపాధ్యాయుడు వరుస క్రమంలో అమర్చి తన సొంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందేలా చేసినట్లయితే తను అభ్యసించిన జ్ఞానము ఎక్కువ కాలం ధారణలో ఉంటుందని పేర్కొన్నారు. దీనినే బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసనం అంటారు. అభ్యసన అంశాలను ఉపాధ్యాయుడు వరుస క్రమంలో అమర్చి తన సొంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందేలాగా చేసినట్లయితే, తన యొక్క సొంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందేలాగా ఉపాధ్యాయుడు చేసినట్లయితే తన అభ్యసించిన జ్ఞానము ఎక్కువ కాలం ధారణలో ఉంటుందని పేర్కొన్నాడు. దీనినే బ్రోనర్ ఆవిష్కరణ అభ్యసనము అన్నారు. ఈ ఆవిష్కరణ అభ్యసనము ప్రతి విద్యార్థిని ఒక శాస్త్రవేత్తగా ఆవిష్కరిస్తుందని, అది చేయడం ద్వారా అభ్యసనకు ప్రాధాన్యత ఇవ్వడం వలన వారిలో విశ్లేషణాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయని భావించారు. ఈ ఆవిష్కరణ అభ్యసనం అనేది ప్రతి విద్యార్థిని ఒక శాస్త్రవేత్తగా ఆవిష్కరిస్తుందని, ఇది చేయడం ద్వారా అభ్యసనకి ప్రాధాన్యత ఇవ్వడం వలన విశ్లేషణాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయని భావించారు. అభ్యాసకులకు శక్తికి మించిన కృత్యములను ఇవ్వకుండా వారి శక్తి సామర్థ్యాలకి తగిన రీతిలో సాధించగలిగిన లక్ష్యాలను మాత్రమే ఎంపిక చేసి వాటిని పిల్లవాడు చేరుకునేలాగా చేయాలని, లక్ష్య శిఖరిపై అడుగులు పడ్డప్పుడే పండుగ అన్న భావాన్ని పిల్లల్లో రేకెత్తించాలి అని పేర్కొన్నారు. అభ్యాసకులకి శక్తిని మించిన కృత్యాలు ఇవ్వకూడదు. వారి శక్తి సామర్థ్యాలకు తగిన రీతిలో సాధించగలిగిన లక్ష్యాలని మాత్రమే ఇవ్వాలన్నమాట. వాటిని పిల్లవాడు చేరుకునేలాగా చేయాలి ఉపాధ్యాయుడు. లక్ష్య శిఖరిపై అడుగులు పడ్డప్పుడే పండుగ అనే భావాన్ని పిల్లల్లో రేకెత్తించాలి అని పేర్కొన్నారు. వీరి అభ్యసనంలో అంతర్గత ప్రేరణకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. బ్రోనర్ తన యొక్క అభ్యసనంలో అంతర్గత ప్రేరణకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అంతర్గత ప్రేరణ మాత్రమే దీర్ఘకాల ప్రగతి పదం వైపు అభ్యాసకుడిని తీసుకుని పోతుంది అని భావించారు. అంతర్గత ప్రేరణ మాత్రమే దీర్ఘకాలిక ప్రగతి పదం వైపు అభ్యాసకుడిని తీసుకుపోతుంది. అంటే లోపల నుంచి మనకి సాధించాలి అనే ఒక ప్రేరణ అనేది ఉండాలన్నమాట. అంతర్గత ప్రేరణ అనేది ఉండాలి. విషయం పట్ల ఉత్సుకత, అన్వేషణ, సమస్య పరిష్కారములు అంతర్గత ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిపారు. విషయం పట్ల ఉత్సుకత, అన్వేషణ, సమస్య పరిష్కారములు అంతర్గత ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిపారు. బ్రోనర్ ప్రకారం బోధనను అందించే క్రమంలో సోపానాలు సన్నద్ధత లేదా సన్నాహము లేదా సంసిద్ధత,
విషయ నిర్మాణము, వరుస క్రమము లేదా బోధనా క్రమము, పునర్బలనం. ఈ బ్రోనర్ ప్రకారం బోధనను అందించే క్రమంలో సోపానాలు ఏంటి? సన్నద్ధత లేదా సన్నాహము లేదా సంసిద్ధత ఉండాలి. ఫస్ట్ ఏంటి? బోధనను అందించే క్రమంలో సోపానాలు. ఫస్ట్ ఏంటి? సన్నద్ధత, విద్యార్థుల్ని సన్నద్ధత చేయాలి. తర్వాత విషయ నిర్మాణం చేయాలి. తర్వాత వరుస క్రమము లేదా బోధనా క్రమము. తర్వాత పునర్బలనం. ఫస్ట్ ఏంటి? సన్నద్ధత. బోధనలో మొట్టమొదట చేయవలసింది విద్యార్థుల్ని మానసికంగా సంసిద్ధుల్ని చేయాలి. విద్యార్థులు పూర్వానుభవాలను, ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారికి అభ్యసనం పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించాలి. బోధనలో మొట్టమొదట చేయవలసింది ఏంటి? విద్యార్థుల్ని మానసికంగా సంసిద్ధుల్ని చేయటం. విద్యార్థులు పూర్వానుభవాలను, ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారికి అభ్యసనం పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కల్పించాలి. విద్యార్థుల యొక్క పూర్వానుభవాలను, ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారికి అభ్యసనం పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించాలి. నెక్స్ట్, హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాల్లో మొదటిది సన్నాహము. హెర్బర్ట్ యొక్క పాఠ్య ప్రణాళిక సోపానాల్లో మొదటిది సన్నాహము. థార్న్డైక్ అభ్యసన నియమాల్లో మొదటి నియమము సంసిద్ధత నియమము. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాల్లో మొదటిదేంటి? సన్నాహము. థార్న్డైక్ యొక్క అభ్యసన నియమాల్లో మొదటి నియమము సంసిద్ధత నియమము. నెక్స్ట్ ఏంటి? విషయ నిర్మాణం. విద్యార్థులకి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించే విషయాన్ని నిర్మాణం చేసుకోవాలని, అది కాలం సరళంగా అన్వేషణాత్మకంగా తీవ్రంగా ఉండాలని. అది కాలం సరళంగా అన్వేషణాత్మకంగా తీవ్రంగా ఉండాలని. అది విద్యార్థికి తెలిసిన దాని నుంచి తెలియని దానికి మరియు సులభం నుంచి కఠినం వరకు అనే సూత్రం ఆధారంగా ఉండాలని తెలిపారు. అప్పుడు మాత్రమే విద్యార్థులలో ఆ విషయానికి సంబంధించిన మౌలిక భావనలు ఏర్పడతాయని, విషయం అవగాహన అవుతుందని అన్నారు. విద్యార్థులకి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించే విషయాన్ని నిర్మాణం చేసుకోవాలని, అది కేవలం సరళంగా అన్వేషణాత్మకంగా తీవ్రంగా ఉండాలని. అది విద్యార్థికి ఎలా ఉండాలి? తెలిసిన దాని నుంచి తెలియని దానికి ఉండాలి విషయ నిర్మాణం అనేది. తర్వాత సులభం నుంచి కఠినం వరకు ఉండాలి, ఆధారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులలో ఆ విషయానికి సంబంధించిన మౌలిక భావనలు ఏర్పడతాయి, విషయ అవగాహన అవుతుంది అన్నారు. నెక్స్ట్, బోధనా క్రమము లేదా వరుస క్రమము. విద్యార్థులకు నేర్పవలసిన విషయాలను ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకొని దశల వారీగా 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అందించాలి అన్నారు. విద్యార్థులకు నేర్పవలసిన విషయాలను ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకొని దశల వారీగా 3 క్రమశ్రేణి పద్ధతుల్లో అందించాలన్నారు. అవి నటనా పద్ధతి లేదా అభినయ పద్ధతి, యాక్టివిటీ బేస్డ్, చిత్రపట పద్ధతి, ఇమేజ్ బేస్డ్, ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ బేస్డ్. నటనా పద్ధతి లేదా అభినయ పద్ధతి, యాక్టివిటీ బేస్డ్. రెండవది ఏంటి? చిత్రపట పద్ధతి లేదా ఇమేజ్ బేస్డ్. మూడవది ప్రతీకాత్మక పద్ధతి లేదా సింబాలిక్ బేస్డ్. నటనా పద్ధతి ప్రాథమిక స్థాయిలో ఆటపాటలకు ప్రాధాన్యతనిచ్చి ఏ విషయమునైనా నాటకీకరణతో కానీ, అభినయంతో కానీ, కృత్యాధారంగా కానీ బోధించాలి. ప్రాథమిక స్థాయిలో ఆటపాటలకి ప్రాధాన్యతనిచ్చి ఏ విషయమునైనా నాటకీకరణతో కానీ, అభినయంతో కానీ, కృత్యాధారంగా కానీ బోధించాలి. ఈ దశలో పిల్లల్లో మూర్త ఆలోచనలు మాత్రమే ఉంటాయి కనుక ఈ పద్ధతుల్లో బోధించిన విషయములు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ దశలో పిల్లల్లో మూర్త ఆలోచనలు మాత్రమే ఉంటాయి కనుక ఈ పద్ధతుల్లో బోధించిన విషయములు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ప్రాథమిక స్థాయిలో అనమాట మూర్త ఆలోచనలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ పద్ధతుల్లో బోధించిన విషయాలు మూర్తంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణ ఏంటి? వృత్తి పనులు. నెక్స్ట్, చిత్రపట పద్ధతి. కొంత వయసు వచ్చిన తర్వాత చిత్రపట పద్ధతిని ఉపయోగించవచ్చు. అనగా చిత్రాలను, పటాలను, మ్యాపులను, చార్టులను ఉపయోగించి విషయం అర్థమయ్యే విధంగా శిశువుకు బోధించాలి. అక్షాంశాలు, రేఖాంశాలు పాఠం చిత్రపట పద్ధతిని ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ప్రతీకాత్మక పద్ధతి లేదా సంకేత పద్ధతి. అమూర్త ఆలోచనలు అభివృద్ధి చెందిన దశలో విషయము ప్రతీకాత్మక లేదా సంకేత పద్ధతిలో బోధించాలి. అనగా గుర్తులు, సంకేతాలు, సాంకేతికాలు, సూత్రాలు, నియమాల ఆధారంగా అభ్యసనాంశములను అనుప్రయుక్తంగా వివిధ సన్నివేశాలకు అన్వయిస్తూ బోధించాలి. అమూర్త ఆలోచనలు అభివృద్ధి చెందిన దశలో అంటే ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అనమాట అమూర్త ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి కదా, ఆ దశలో విషయము ప్రతీకాత్మక సంకేత పద్ధతిలో బోధించాలి. విషయాన్ని అనగా గుర్తులు, సంకేతాలు, సాంకేతికాలు, సూత్రాలు, నియమాల ఆధారంగా అభ్యసనాంశంలను అనుప్రయుక్తంగా వివిధ సన్నివేశాలకు అన్వయిస్తూ బోధించాలి. ఈ దశలో భాషాభివృద్ధి బాగా జరిగి ఉంటుంది కనుక విద్యార్థులు విషయములను సులువుగా శాబ్దిక రూపంలో అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణ ఏంటి? బీజగణిత సమస్యలు. నెక్స్ట్ స్టెప్ ఏంటి?
పునర్బలనం అనేది 4వ దశ. పునర్బలనం అనేది ప్రవర్తనను బలపరిచే ఒక సహజ ఉద్దీపన. అయితే బ్రూనర్ అభ్యాసకుని సంతృప్తి ప్రేరణలే పునర్బలాలుగా పనిచేస్తాయని భావించారు. పునర్బలం అనేది ప్రవర్తనను బలపరిచే ఒక సహజ ఉద్దీపన. అయితే బ్రూనర్ అభ్యాసకుని సంతృప్తి ప్రేరణలే అభ్యసనాలుగా పనిచేస్తాయని భావించారు. సమస్యను పరిష్కరించాలనే తృప్తి, ఒక నూతన విషయాన్ని నేర్చుకున్నాననే ఆనందము విద్యార్థులలో నిజమైన ప్రేరణ కలిగిస్తుందని, ఈ అంతర్గత ప్రేరణ విద్యార్థి అభ్యసనాన్ని అభివృద్ధి చేస్తుందని బ్రూనర్ అభిప్రాయపడ్డారు. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్. బ్రూనర్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే మాటను తన సిద్ధాంతంలో ఉపయోగించారు. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనగా ఆవిష్కరణ అభ్యసనంలో భాగంగా సూచనలతో కూడిన మార్గదర్శకత్వాన్ని పిల్లలకు ఉపాధ్యాయులు అందించాలి. సమస్య పరిష్కారంలో విద్యార్థులకి తగిన సూచనలు ఇవ్వాలి. బ్రూనర్ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే మాటను తన సిద్ధాంతంలో ఉపయోగించారు. ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటే ఏంటి? ఆవిష్కరణ అభ్యసనంలో భాగంగా సూచనలతో కూడిన మార్గదర్శకత్వాన్ని పిల్లలకి ఉపాధ్యాయులు అందించాలి. సమస్య పరిష్కారంలో విద్యార్థికి తగిన సూచనలు ఇవ్వాలి.